వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగుతోంది. రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు బ్యాంకుల సహకారంతో పాటు అంశాలను చర్చించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఆర్జీఎస్ పై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తొలుత పవిత్ర సంగమం వద్ద రాష్ట్రపతి పడవపై ప్రయాణించారు. అనంతరం పవిత్ర సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు. హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో కృషి చేయాలని, భారతీయ సనాతన ధర్మం ఎంతో గొప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగడ గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. పురాతన ఆలయాల అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపారు. అయితే అప్పట్లో మా తండ్రి గారికి ఇక్కడికి రావడం కుదరకపోయి ఉండొచ్చు, అవకాశం లేకపోయి ఉండొచ్చు. కానీ ఈనాడు మీ పూర్వీకుల యొక్క ఆశ ఏదైతే ఉన్నదో అది పైలోకాల్లో ఉన్నటువంటి మా తండ్రి గారి ఆశీస్సులతోటి, అమ్మవారి అనుగ్రహంతో నాకు ఆ సదావకాశం దక్కడం అనేది ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అమ్మవారి చల్లని చూపు ఖచ్చితంగా మనందరి మీద ఉండాలని, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి బాధ ఇబ్బందులు లేకుండా మనం సుఖ సంతోషాలతో మన జీవితాలు సాగించాలని ఆ అమ్మవారిని నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా ఈ రోజు నుంచి 1 నుండి 19 ఏళ్ల మధ్య వయసు గల చిన్నారులు, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రల పంపిణీ కోసం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో చిన్నారులు, విద్యార్థుల్లో 34% మేర నులిపురుగుల వ్యాప్తి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యాధి నిర్మూలన కోసం 400 మిల్లీగ్రాముల చప్పరించే ఆల్బెండజోల్ మాత్రల్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల ద్వారా రెండేళ్లకొకసారి అందజేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉన్నటువంటి 1,12,00,000 మంది చిన్నారులకు ఈ మాత్రలు పంపిణీ లక్ష్యంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అంగన్వాడీలలో నమోదు చేసుకున్న వారితో పాటు పాఠశాలలకు వెళ్లని చిన్నారులకు కూడా ఈ మాత్రల్ని ఈ రోజు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలను సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అభ్యర్థిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ 5 సంవత్సరాల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే చాలా ప్రణాళికాబద్ధంగా ఈ ఎన్నికలను నిర్వహించాలనేటువంటి ఆలోచనతో మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ప్రతి 30 ఓట్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆ 30 ఓట్లని ప్రభావితం చేసే విధంగా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రకారం ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఘన విజయం సాధించే విధంగా కూటమి నాయకులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరికి తెలియజెప్పేటువంటి అంశం ఏంటంటే ఎందుకు కూటమి అభ్యర్థికి ఓటు వేయాలనేటువంటి విషయాన్ని కూడా విశదీకరిస్తున్నాం. మీకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా పట్టాలు తప్పినటువంటి అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించాలంటే కూటమి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యపడుతుందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆలయ సన్నిధిలోని 4000 మంది మహిళలు లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 6వ రోజైన నేడు లలిత సహస్రనామ పారాయణ మహాయజ్ఞం నిర్వహించారు. అనంతరం గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. పుష్పం పల్నాడు జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. జిల్లాలోని ముప్పాళ్ల మండలం బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి మాదాల కాలువలో బోల్తా పడిన ఘటనలో 3 కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు మార్గమధ్యంలో మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సమీపంలోని చాగంటివారిపాలెంకి చెందిన వారిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, ఎండి ఫరూక్, సవిత, బీసీ జనార్దన్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని టిడ్కో భవనాల వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రామాలయాలు నిర్మించనున్నట్లుగా తెలిపారు. ఈ నియోజకవర్గం 2014 తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి నియోజకవర్గం. దురదృష్టం ఏమంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్లక్ష్యం చేయబడ్డ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి మళ్ళీ పట్టాలెక్కించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు మద్దతు కోరుతున్నాం, మద్దతు ఇవ్వండి. మీ అందరి యొక్క ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందని చెప్పి మా జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కలయికతో శ్రీకారం చుడతామని చెప్పి ఆలోచన చేస్తే గతంలో ఏవైతే నిలిచిపోయినావో మొదలుపెట్టి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014కు ముందు మొదలుపెట్టి ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటొకటిగా పూర్తి చేసి తొలి సంవత్సరంలో, తర్వాత 4 సంవత్సరాల కాలం మరింత వేగవంతమైన అభివృద్ధిని సాధిద్దామని అందరం కలిసి మాట్లాడుకున్నాం. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కర్నూలు ఉప రవాణా కమిషనర్ శాంతికుమారి పేర్కొన్నారు. దూరదర్శన్తో ఆమె మాట్లాడుతూ 15 సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ అనుబంధ సంస్థల వాహనాలను స్క్రాప్ చేయాల్సి ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి తెచ్చారని పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించడం కోసము ప్రభుత్వము అనేక పాలసీ చేంజెస్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 15 సంవత్సరములు దాటినటువంటి ప్రభుత్వ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు అనుబంధ సంస్థల వెహికల్స్ ఏవైనా సరే కంపల్సరీగా స్క్రాప్ చేయాలి. ఫర్దర్ అవి రోడ్డు మీదకి ఉపయోగించడానికి వీలు లేకుండా నిబంధనలను రూపొందించడం జరిగింది. వీటితో పాటుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం కోసం మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నా సరే 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీంతో పాటు పొల్యూషన్ సర్టిఫికేట్ ప్రతి 6 నెలలకు ఒకసారి పొల్యూషన్ సర్టిఫికేట్ని రెన్యువల్ చేయాలనే నిబంధనను మ్యాండేటరీ చేశారు. అలాగే ఒకవేళ పొల్యూషన్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయినట్టయితే ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కూడా వర్తించదు. పొల్యూషన్ సర్టిఫికేట్ అమల్లో ఉన్నంత వరకు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్ ఉంటుందనే నిబంధనను కూడా యాడ్ చేయడం జరిగింది. దీంతో పాటు డిజిటలైజేషన్ ఆఫ్ పొల్యూషన్ సెంటర్స్, ఇప్పుడు ఈ పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేటువంటి అన్ని పొల్యూషన్ స్టేషన్స్ని కూడా వాహన్ ఎన్ఐసి పోర్టల్ అనే డిజిటల్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. గుజరాత్లోని జైపూర్లో గత నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగిన SBKF జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని గుట్లపాడు గ్రామానికి చెందిన రామాయణం దుర్గారావు డబుల్స్లో స్వర్ణం, సింగిల్స్లో కాంస్య పథకాలు సాధించారు. విజేతగా గ్రామానికి చేరుకున్న దుర్గారావు
దుర్గారావుకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని దేశానికి పథకాలు అందించడం లక్ష్యమన్నారు. బంగారు కాంస్య పథకాలు సాధించడం పట్ల తండ్రి పల్లారావు ఆనందం వ్యక్తం చేశాడు. I am from Bhimavaram, Utlapadu village. I representing Andhra Pradesh in the senior national SPHA national tournament. I won the doubles gold medal, singles bronze medal. I am from learning from last 2 years in Jolagutta Badminton Academy, Hyderabad. It is very good. And my parents and my friends, my colleagues are supporting them. My dream, మా రాష్ట్రానికి మా దేశానికి మంచి పేరు తేవాలని నా డ్రీమ్. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలని నా డ్రీమ్. మా ఫ్రెండ్స్, మా పేరెంట్స్, my colleagues support చేసిన వాళ్ళు ఈ స్థాయి దాకా వస్తాను. My dream to be representing India in the future international tournament and I represent Olympics. రాష్ట్రానికి మా ఊరికి ఆడి మంచి పేరు తేవాలని చెప్పని కోరుకుంటున్నాను. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం సుద్దల వాండ్లపల్లి రోడ్డు మార్గంలో ఉన్న శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 6వ వార్షికోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. వారికి ఆలయ అధ్యక్షులు దువ్వూరి నరసింహాచారి, ఉపాధ్యక్షులు సోమారపు నాగార్జునాచారి, కమిటీ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రతి ఏడాది స్వామివారి వార్షికోత్సవమును ఎంతో వైభవంగా నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. వీరభద్ర స్వామి అనుగ్రహంతో రాయచోటి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ప్రతి ఏటా కూడా స్వామివారి వార్షికోత్సవం రోజున ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కళ్యాణోత్సవంతో పాటు అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతికి స్వయంగా ప్రథమ చికిత్స చేశారు. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా నర్సారావుపేట బైపాస్ రోడ్లోని వై జంక్షన్ వద్ద ఉదయం బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతి గాయపడింది. ఈ క్రమంలో అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళుతున్న హోంమంత్రి అనిత ఈ ఘటనను గమనించారు. ఈ క్రమంలో తన కాన్వాయ్ని ఆపింది. గాయపడిన యువతి వద్దకు వెళ్లారు. ఆమెకు మంచినీరు అందించి ప్రథమ చికిత్స చేశారు. బాధితురాలికి హోంమంత్రి అనిత ధైర్యం చెప్పారు. అనంతరం మరో వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. హోంమంత్రి అనిత స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. తర్వాత ఆమె అక్కడి నుంచి శ్రీశైలంకు బయలుదేరారు. గుంటూరులోని అరెండల్పేట పట్టాభిపురం స్టేషన్ పరిధిలో ప్రైవేట్ కళాశాలలు ఎక్కువగా ఉండటంతో కుర్రకారు రెచ్చిపోతున్నారు. ఆదివారం హరిహర మహల్ వద్ద 10 మంది కుర్రాళ్లకు పైగా హల్చల్ చేశారు. ద్విచక్ర వాహనాలపై స్టంట్స్ చేస్తూ అరెన్స్ మోగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రోడ్లపై రచ్చ చేస్తున్న యువకులను పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పోలీసులు రంగంలోకి దిగారు.
ఏపీ సిఐడి అధికారుల విచారణకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ గైర్హాజరయ్యారు. తన తరపున న్యాయవాదిని సిఐడి కార్యాలయానికి పంపారు. సినిమా ప్రమోషన్లో ఉన్నందున విచారణకు రాలేనని పేర్కొంటూ 8 వారాల గడువు కోరారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీకి మంగళవారం మళ్లీ నోటీసులు ఇవ్వాలని సిఐడి యోచిస్తోంది. రామ్ గోపాల్ వర్మ 2019లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం పేరుపై తెలంగాణ హైకోర్టులో కొందరు పిల్ వేయటంతో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే పేరుతో విడుదల చేశారు. అయితే యూట్యూబ్ లో మాత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరిటే విడుదల చేశారంటూ సిఐడి పోలీసులకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన వంశీకృష్ణ బండారు ఫిర్యాదు చేశారు. అందులో ఉద్రేకపూరిత దృశ్యాలను తొలగించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు వర్మపై మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లో గత ఏడాది నవంబర్ 29న కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన నోటీసులను ఆర్జీవీకి ఇటీవల ఒంగోలులో సిఐడి అధికారులు అందజేశారు. ఈ కేసులో విచారణకు నేడు ఆయన హాజరు కావాల్సి ఉండగా గడువు కోరారు. ఇచ్చి వచ్చాకే సార్. ఇరవై 27న జరిగే కృష్ణా గుంటూరు శాసనమండలి పట్టభద్ర నియోజకవర్గానికి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన కేఎస్ లక్ష్మణరావు నేడు నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు తదితరులు జాతీయ నాయకులు, సామాజిక ఉద్యమకారుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీజీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, అమర్జీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేఎస్ లక్ష్మణరావు నామినేషన్ వేసే ముందు గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వివిధ ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ మరియు వందలాది ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అనేక వందల మందితో జరిగిన భారీ సభ నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 23న శ్రీశైలంకు వెళ్లనున్నారు. స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు ఎవరైనా వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించేవారు. ఈసారి నేరుగా ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించనుండడం గమనార్హం.
ఇవి బులెటిన్ డీటెయిల్స్.